తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. విక్రమపురి రాజ్యానికి చేరాలంటే ఏ దారి గుండా ప్రయాణించినా సరే తప్పనిసరిగా తంగేడువనం దాటి వెళ్లాల్సిందే. అక్కడ అన్నపూర్ణమ్మ ఆతిథ్యం స్వీకరించాల్సిందే. ఆ గ్రామం మీదుగా వెళ్లే బాటసారుల్ని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ చక్కటి రుచులతో భోజనం పెట్టేదామె. వారు ఇచ్చే నామమాత్రపు రుసుముతో తన భోజనశాలను నిర్వహించేది. అన్నపూర్ణమ్మ వల్ల తంగేడువనం పేరు విక్రమపురి రాజ్యంలో అందరికీ తెలిసింది. అన్నపూర్ణమ్మ ఆతిథ్య మహత్యం అలాంటిది. ఆమె వంట అమృతం వంటిదని తిన్న ప్రతి ఒక్కరూ అనేవారు. ఆమె చక్కని వంటకాల గురించి విక్రమపురి రాజు విజయవర్మకు తెలిసింది. ఒకరోజు మంత్రి గోపాలుడితో, మంత్రివర్య, మన రాజ్యంలో తంగేడు వనంలో అన్నపూర్ణమ్మ చాలా చక్కని ఆతిథ్యం ఇస్తుందని తెలిసింది. ఆమె వంటలు అమృతంలా ఉంటాయని చాలా సార్లు విన్నాను. నాకు ఆమె వంటకాలు తినాలని కోరికగా ఉంది. మనం ఒకసారి సాధారణ పౌరుల్లా అక్కడికి వెళ్లి ఆమె వంటకాలు రుచి చూద్దాం అని అన్నాడు. అలాగే మహారాజా అని అన్నాడు మంత్రి. ఒకరోజు విజయవర్మ, మంత్రి గోపాలుడు మారువేషంలో తంగేడువనం చేరుకున్నారు. అన్నపూర్ణమ్మ సాదరంగా ఆహ్వానించింది. వారి యోగక్షేమాలు తెలుసుకుంది. చక్కటి వంటకాలతో భోజనం వడ్డించింది. రాజు, మంత్రి తృప్తిగా తిన్నారు. అన్నపూర్ణమ్మతో రాజు విజయవర్మ, అమ్మా, మీ వంట చాలా అద్భుతంగా ఉంది. ఈ తంగేడు వనంలో ఉండి ఇలా దారిలో వెళ్లే బాటసారుల కోసం వండి వడ్డించే బదులు మన రాజుగారి ఆస్థానంలోని వంటశాలలో చేరి చక్కని వేతనంతో రోజు ఆయనకి విందు భోజనం వండుతూ హాయిగా జీవించవచ్చు కదా. మీరు ఒప్పుకుంటే అందుకు ఏర్పాట్లు చేయగలను. రాజుగారి ఆస్థానంలో నాకు తెలిసిన వారికి చెప్పి మీకు కొలువు ఇస్తాను అని అన్నాడు. మంత్రి గోపాలుడు కూడా రాజుగారి మాటలకు వంతపాడారు. వారి మాటలు విన్న అన్నపూర్ణమ్మ, అయ్యలారా, మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఈ తంగేడు వనంలో ఉంటూ ఇటు నుంచి వెళ్లే బాటసారులకు ఆతిథ్యం ఇస్తూ వారి ఆకలిని తీర్చడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. నాకు ధనంతో పని లేదు. జీవితంలో తృప్తిని మించిన ఆనందం లేదు. ఆస్థాన వంటశాలలో పనిచేస్తే కేవలం రాజుగారికి, అక్కడ సిబ్బందికి మాత్రమే నేను వండిన ఆహార పదార్థాలు తృప్తినిస్తాయి. కానీ ఇక్కడ ఉంటూ వివిధ పనులపై వివిధ ప్రాంతాలకు వెళ్లే బాటసారులకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల వారు చాలా ఆనందపడతారు. ఇక్కడ తృప్తిగా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్తారు. అందులో కలిగే ఆనందం చెప్పలేనిది అంటూ రాజుకి, మంత్రికి జవాబు చెప్పింది. ఆమె మాటలకు రాజు, అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఈ దారి గుండా పోయే బాటసారులకు మీ సేవలు అవసరం. ఈ రోజు మీ ఆతిథ్యం స్వీకరించి చాలా తృప్తిగా భోజనం చేశాం. అందుకే మీకు మేలు చేయాలని అనుకున్నాం. మీరు మరింత సేవ చేయడానికి వీలుగా రాజు ఆస్థానంలో మాట్లాడి అక్కడి నుంచి వసతులు ఉన్న ఒక భవన నిర్మాణానికి మా సహాయం అందిస్తాం. మా మాటను కాదనకండి అని అన్నారు. అన్నపూర్ణమ్మ చాలా సంతోషించింది. మారువేషంలో ఉన్న రాజు, మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది. మరుసటి రోజు ఆస్థానం నుంచి రాజు సిబ్బందిని పంపి బాటసారుల వసతికి వీలుగా నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. చకచకా పనులు పూర్తయ్యాయి. భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాజు, మంత్రిని చూసి అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయింది. ఆ రోజు తన ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళు రాజు, మంత్రి అని తెలుసుకుంది. రాజుగారితో, అయ్యా, మీరు ఆ రోజు ఆస్థాన వంటశాలలో పని ఇస్తానంటే వద్దన్నాను. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అని అంటుంది. అప్పుడు రాజుగారు, నలుగురికి ఆతిథ్యం ఇచ్చే మీలాంటి వారు అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతోనే మీ ఆలోచన తెలుసుకోవాలని ఆ రోజు అలా అడిగాను. బాటసారులకు చేతనైన సాయం చేయాలన్న మీ ఆశయం అపూర్వమైనది. అందుకు చేయూతనిస్తూ ఈ భవనం నిర్మించిచ్చాను అని రాజుగారు అన్నారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.